నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా ఫెరా హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము, స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏమైనా సరే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్ పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి మీ వర్క్ స్పేస్లో ఇంటెన్షనల్గా మిమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దయచేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని అదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. మీరంటే నచ్చని వాళ్ళు కావచ్చు, లేకపోతే మీకు నచ్చలేని వాళ్ళు కావచ్చు. ఎలా అయినా సరే మిమ్మల్ని కొంచెం దిగజార్చాలి, మిమ్మల్ని రెచ్చగొట్టాలి, మీతో కావాలని ఇంటెన్షనల్గా వేరే వాళ్ళ గురించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ గురించి కానివ్వండి, మీరు మాట్లాడేలాగా, మీరు నెగిటివ్గా వాళ్ళని మాట్లాడేలాగా ఇంటెన్షనల్గానే మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడిస్తారు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతి చోట కూడా కొన్ని చోట్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. ఇంట్లో కానివ్వండి, వర్క్ స్పేస్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ట్రావెల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ వీక్లో ఇది జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈగోయిస్టిక్ నేచర్తో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడా రియాక్ట్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే జాయింట్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది మాత్రం చాలా అలర్ట్గా ఉండండి. ఏదో ఇన్వెస్ట్ చేసాము అక్కడితో మీ పార్ట్ అయిపోయింది అని కాకుండా బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఎప్పటికప్పుడు మీ బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, అసలు ఏం జరుగుతుంది, మనం ఇచ్చే వర్క్కి వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా లేదా, మన బిజినెస్ పరంగా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా, వర్కర్స్ బాగా పనిచేస్తున్నారా, ఎక్కడ నష్టపోతున్నాము, లేకపోతే ఎక్కడ బాగుంది అనే విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉండండి. లేకపోతే ఇతర పార్ట్నర్స్ వల్ల కొన్ని హైడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని తగ్గించుకుంటే మంచిది. అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే అనుకోకుండా ఒక ఖర్చు రావడం వల్ల మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలో, లేకపోతే మీరు ఎక్కడైతే ఖర్చు పెట్టాలో, మీకు ఎక్కడైతే అవసరమో మంచి పనులకి అక్కడ డబ్బు అనేది కొంచెం తగ్గడం కానివ్వండి, లేకపోతే అసలు లేకపోవడం కానివ్వండి జరిగే అవకాశం ఉంది. కాబట్టి అన్నెసెసరీ ఖర్చులు కానివ్వండి, ఆకస్మికంగా వచ్చే ఖర్చుల్ని ఎలా అదుపు చేయాలి, లేకపోతే సేవింగ్స్లో ఉన్న అమౌంట్స్ని యూజ్ చేయడమా ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా ముందే ఒక అవగాహన లేకపోతే ఒక ప్లాన్తో అయితే ఉండండి. అన్నెసెసరీ ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలర్ట్గా ఉండండి. అలాగే కొన్ని విషయాల్లో చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. వర్క్ విషయంలో కానివ్వండి, బిజినెస్ విషయంలో కానివ్వండి. అంటే మీకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను మీకు కొంచెం ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి. అలాగే ఇన్వాల్వ్ అయినట్లయితే కనుక మీకు ఏం జరుగుతుంది, మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నారా అనే విషయాలు కొంచెం ఈ స్ట్రెస్ అనేది మీకు తగ్గుతుంది. చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఇన్సోమేనియా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే నిద్ర లేకపోవడం కానివ్వండి, టైంకి పడుకోకపోవడం, తినకపోవడం వల్ల కొన్ని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం
కనిపిస్తుంది. దాంతో పాటుగా ఓవర్ థింకింగ్ కానివ్వండి, ఓవర్ స్ట్రెస్ కానివ్వండి, దీనివల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే ఇబ్బంది కూడా ఉంది. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి స్ట్రెస్ని అయితే తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఓన్గా అంటే పార్ట్నర్షిప్ కాకుండా ఓన్గా బిజినెస్ నడిపించుకునే వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మంచి రిజల్ట్స్ ఉంటాయి. బిజినెస్లో సేల్స్ పెంచుకోగలుగుతారు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలుగుతారు, తెచ్చుకున్న ప్రాజెక్ట్స్ని ఇన్ టైంలో చేసి ఇవ్వగలుగుతారు. సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించిన కోర్సులు కానివ్వండి, ప్రాక్టీసులు కానివ్వండి, మంత్ర విద్యలు కానివ్వండి, తంత్ర విద్యలు కానివ్వండి, లేకపోతే ఏదైనా స్పిరిచువల్ మీటింగ్స్, ఈవెంట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా అటెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చాలా సాధనలు కానివ్వండి లేదా విషయాలు కానివ్వండి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు, ప్రాక్టీసెస్ చేస్తారు. అలాగే మీకు బాగా ఇష్టమైన గురువు ఎవరైతే ఉన్నారో, వీళ్ళని ఎప్పటి నుంచో కలవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఖచ్చితంగా వాళ్ళని కలుస్తారు ఈ వీక్లో. అంతేకాకుండా స్టూడెంట్స్ కానివ్వండి, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇంకేదైనా కోర్స్ చేస్తే మనకి జాబ్ అవకాశాలు పెరుగుతాయి కదా, ఈ జాబ్ కాకుండా ఇంకో మంచి జాబ్కి వెళ్ళొచ్చు కదా, మన శాలరీ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది, పొజిషన్ కూడా మంచి పొజిషన్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలామంది కొన్ని కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి, కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే హౌస్ రెనోవేషన్ కానివ్వండి లేదా హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి, ఏదైనా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇంటికి సంబంధించి, ఆఫీస్కి సంబంధించి రెనోవేషన్ పనులు కానివ్వండి, ఇంటికి సంబంధించిన మరమ్మతులు కానివ్వండి, కొత్త ఇల్లు ఉంటే కనుక దానికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి, ఇంటీరియర్ స్టైల్కి సంబంధించి కొన్ని మీటింగ్స్ కానివ్వండి, కొన్ని వస్తువులు కానివ్వండి పర్చేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది మీరుంటున్న ఏరియా కానివ్వండి, స్టేట్ కానివ్వండి, కంట్రీ కానివ్వండి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరున్న ప్లేస్ నుంచి దూరంగా వేరే ప్లేస్కి కూడా మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు. అలాగే ఇంటికి సంబంధించి లగ్జరియస్ వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే గోల్డ్ కానివ్వండి, డైమండ్ కానివ్వండి, చీరలు కానివ్వండి, ఏదైనా సరే కొన్ని లగ్జరీ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ఈ వీక్లో. దాంతోపాటుగా మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుసుకోవడం కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వీక్ మధ్యలో కానివ్వండి, లాస్ట్లో కానీ మీకు సంబంధించిన వాళ్ళు, మీ లవ్డ్ వన్ని అంటే విడిపోయిన వాళ్ళు, మీ దగ్గర నుంచి విడిపోయిన వాళ్ళు మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.